వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. గోంగూర పులిహోర తయారు చేసే విధానం చూద్దాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె, అలాగే శుభ్రంగా కడిగిన ఒక 2 కట్ల గోంగూరని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించండి. గోంగూర ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు వేసి లో ఫ్లేమ్ లో నీరు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసి కంప్లీట్ గా కూల్ చేయండి. తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 2 గరిటెల నూనె, తాలింపు దినుసులు 2 టీ స్పూన్ల పల్లీలు, 2 టీ స్పూన్ల జీడిపప్పు, అలాగే గాడి పెట్టిన ఒక 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్ లో ఇలా బాగా ఎర్రగా వేపండి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసిన గోంగూరని వేసి బాగా కలపండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి ఉడికించిన ఒక 1/2 కేజీ అన్నాన్ని వేసి బాగా కలిపి ఫ్లేమ్ ని ఆఫ్ చేయండి. గోంగూర పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్, share and subscribe.